శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజున ఎలాంటి పనులు చేస్తే డబ్బుకు ఐశ్వర్యానికి లోటుండదో, ఈ రోజు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే శ్రీరామ నవమి విశిష్టత, పూజా విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. అలాగే శుభ్రమైన బట్టలను ధరించి ఇంటిని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించాలి. అలాగే రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఆ రాముడి ఆశీస్సులు పొందడానికి రామనామస్మరణం చేయాలని, వీలైతే రామకోటి రాయాలని చెబుతున్నారు. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి జయాలు సిద్ధిస్తాయని అంటున్నారు. ఇంట్లో పూజలు చేయనివారు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి ఉదయాన్నే శ్రీరాముడిని దర్శించుకోవాలి. శ్రీరామనవమి రోజున ఆంజనేయ విగ్రహం దగ్గర సింధూరం సమర్పించాలి. సీతారాములకు భక్తిశ్రద్ధలతో పూజ చేసి మీ మనసులో కోరికలను కోరుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు రాముడిని స్మరించుకోవడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి. తమలపాకు తీసుకుని జై శ్రీరామ్ అని సింధూరంతో రాసి ఆ శ్రీరాముడి పాదాలు దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత మీ బీరువా మరియు మీ పర్సలో పెట్టుకుంటే డబ్బుకు ఐశ్వర్యానికి లోటుండదు. శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. ఆపై పసుపు రంగు వస్త్రాలు మనం కూడా ధరించాలి. పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు. దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీకు శుభ ఫలితాలొస్తాయి. అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి. దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలకి అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే అందరి ఇళ్లలో ఉత్సవ విగ్రహాలు ఉండవు. ఒకవేళ చిన్న విగ్రహాలు ఉన్నవాళ్లు శ్రీ సీతారాములకి శ్రీరామనవమి రోజు పంచామృతాలతో మంచి నీళ్లతో అభిషేకం చేసి పసుపురాసి గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. అలా చిన్న విగ్రహాలు కూడా లేనివాళ్లు ఏం చేయాలంటే వెండి నాణెంకు అయినా ఇలా చేయవచ్చు. వెండి నాణెం కూడా లేనివాళ్లు రాగినాణెంను అయినా ఉపయోగించవచ్చు. వెండి కాయిన్, రాగినాణెం కూడా లేనివాళ్లు ₹1 బిళ్ల అయినా తీసుకుని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. పూజ చేసిన తర్వాత వీటిని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఏడాది అంతా కలిసి వస్తుంది. అలాగే పైన చెప్పినవి ఏమీ లేనివాళ్లు సీతారాముల ఫోటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ₹1 బిళ్ల పూజాపీఠం మీద ఒక పళ్లెంలో ఉంచి ఆ రూపాయిబిళ్లను శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా భావిస్తూ శ్రీరామ 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 అనుకుంటూ రూపాయిబిళ్లకి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. శ్రీరామనవమి పర్వదినాన కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, సీతారాముల ఆశీర్వాదబలంతో సుఖశాంతులు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. రామనవమి రోజు ఏ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించి తర్వాత ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేందుకు ఆంజనేయుడి అనుగ్రహం తప్పనిసరి అంటున్నారు పండితులు. హనుమంతుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు, భయాలైనా తొలగిపోతాయని తెలుపుతున్నారు. అందుకోసం శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని, అలాగే హనుమాన్ చాలీసా పఠించాలని సూచిస్తున్నారు. అలాగే సంతోషంగా ఉండేందుకు నవమి రోజున రామాలయంలో ఆవునెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలని, జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు. శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల వివాహ బంధంలోని సమస్యలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని అంటున్నారు.
అలాగే సంతానం కోసం ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలని జైశ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుందని తెలుపుతున్నారు. నవమి తిథి రోజున 5 గవ్వలు తీసుకుని వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి తులసి మొక్క దగ్గర ఉంచండి. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడం వల్ల శని, రాహువు, కేతువులకు సంబంధించిన చెడు ప్రభావాలు తొలగిపోయి జీవితంలో సంతోషం వస్తుందని నమ్ముతారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు శ్రీరామనవమి రోజున ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 11 గోమతి చక్రాలు, 11 లవంగాలు, పంచదారతో చేసిన 11 బాదుషాలు ఉంచి రాముడికి, సీతమ్మ తల్లికి సమర్పించాలని. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. నవమి తిథి రోజున శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించండి. ఇది మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సును తెస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు లేదా అప్పుల బాధలో ఉన్నవారు ఈ పరిహారం చేయడం ద్వారా సంపదను పొందగలరని నమ్మకం. శ్రీరామనవమి విశిష్టత. పూజా విధానం. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమినాడు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్రమాసమున శుక్లపక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన శ్రీరామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారములచే ఆరాధించాలి. పురాణమును చదివి జాగరణము చేసి మరునాడు ఉదయముననే కాలకృత్యములు నెరవేర్చుకున్న తర్వాత తన శక్తికి తగిన భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజించాలి. పాయసముతో అన్నము చేసి పెద్దవారిని, బంధువులను తృప్తిపరిచి గోవు, భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యాపుత్రుడైన శ్రీరామచంద్రుని ఆనందింపచేయవలెను. ఇలా శ్రీరామనవమి వ్రతము భక్తిగా ఆచరించువాని జన్మాంతరముల పాపములు అన్ని నశించును. ఇంకా సర్వోత్తమమైన విష్ణుపదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకములందు భోగమును, మోక్షమును కలిగించునది. కావున మహాపాపి అయినను శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జమ్మజమ్మల పాపములన్నీ జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభిరాముడుగు శ్రీరాముని వలె అన్ని లోకముల్లోనూ ఉత్తముడై వెలుగును. శ్రీరామనవమి వ్రతము రోజున తినడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటికంటే ఉత్తమమైన ఈ వ్రతము చేయక ఇంకే వ్రతము చేసినా సఫలము కాదు. కావున ఈ వ్రతము ఒకసారి చేసి భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియు తొలగి కృతార్థులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమకు పూజా విధానము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.